ఇప్పుడు మా నాన్నకి ఎలా ఉంది? నిలవేణి, నువ్వేం టెన్షన్ పడకు, ఆయనకేం కాదు. సిస్టర్, భద్రే గారికి ఎలా ఉంది? డాక్టర్ గారు చెప్తారు సార్. ముందు ఈ మెడిసిన్స్ తీసుకురండి. సరే మేడం. నిలవేణి, నువ్వేం కంగారు పడకు, మామయ్య గారికి ఏం కాదు, నేను ఇప్పుడే వస్తాను. ఏం జరిగింది? నీల ఊరగాయలు అనేసి ఈ మధ్య కొత్తగా మార్కెట్లోకి వచ్చాయి సార్. అవి తిన్నారు. ఆ తర్వాత ఒకటే వాంతులు, కడుపులో మంటగా ఉందని చెప్తున్నారు. ఫుడ్ పాయిజన్ అయిందమ్మా. అదిగోండి డాక్టర్ గారు, ఆ అమ్మాయి పచ్చళ్ళమ్మిందండి. అవును, ఆ పచ్చళ్ళు తిన్నాకే ఇలా హాస్పిటల్కి రావాల్సి వచ్చింది. అంతా అమ్మాయి వల్లే. ఏమ్మా, డబ్బులు సంపాదించడానికి వచ్చావా, లేకపోతే మా ప్రాణాలు తోడేయాలని చూస్తున్నావా? మీ దిక్కుమాల పచ్చళ్ళు తిని మా కొడుకు అవస్థలు పడుతున్నాడు. బాబు తప్పుకోండి. ఏమ్మా, పచ్చళ్ళు అమ్మింది మీరేనా? అవును సార్. ఏమ్మా, కల్తీ పచ్చళ్ళు అమ్ముతున్నావా? మీరు చేసిన పని వల్ల చాలా మంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మీ షాప్ని సీజ్ చేస్తాం. అలాగే మీ మీద కంప్లైంట్ చేసి అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అలా చెయ్యండి సార్, అప్పుడు కానీ బుద్ధి రాదు. నేను పచ్చళ్ళు కల్తీ లేకుండా తయారు చేశాను సార్. ఇలా ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా మేం చెప్తాం. ఆఫీసర్స్, అసలు ఏం జరిగిందో కనుక్కొని డీటెయిల్స్ తీసుకుందాం పదండి. ఓకే సార్. నీలవేణి, ఈ పాటికి ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు నువ్వున్న చోటుకు వచ్చి నీకు భవిష్యత్తు లేకుండా చేసేసుంటారు.